తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నిర్మించిన ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత ఆలయ ఆవరణలో లోక కళ్యాణార్థం హోమాలు చేశారు. మహిళలు సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కాకినాడ సాంబమూర్తి నగర్ సమీపంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ధ్వజారోహణ, నిత్య హోమములు వైభవంగా నిర్వహించారు. వసంత పంచమి వేళ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు సోమవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని దక్షిణామూర్తి సన్నిధి వద్ద విశేష పూజలు జరిపిన అనంతరం చిన్నారుల చేత అక్షరాభ్యాసాన్ని చేయించారు. వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి చిన్నారులకు పలకలు, బలపాలు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసు తీగలాగితే దాని డొంక ఎక్కడి నుండో కదులుతోంది. రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో మస్తాన్ సాయి పేరు కూడా తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో మస్తాన్ సాయితో పాటు కాజా అనే వ్యక్తిని కూడా నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వీరిద్దరూ కలిసి తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తెలియజేశారు. హార్డ్ డిస్క్ కోసం మస్తాన్ సాయి తల్లిదండ్రులు తనను చంపాలని చూశారని ఆమె ఆరోపించారు. దీంతో మస్తాన్ సాయిపై పలు సెక్షన్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు, అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏదైతే బర్స్ట్ అయిందో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు ఇవ్వాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు తెలిసిన కాల్స్ వస్తున్నాయి. వన్ డే ఆగండి, నేనే వస్తాను బయటికి, నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. భారతదేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అనకాపల్లి జిల్లాలో నీలబంద గ్రామం మాత్రం 2025 దాకా అంధకారంలోనే ఉండిపోయింది. ఇక్కడి ప్రజలు చీకట్లోనే జీవనం సాగించారు. ఎట్టకేలకు దాదాపు 77 ఏళ్ల తర్వాత ఈ గ్రామానికి తాజాగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పటికే కరెంట్ పోల్స్ వేసి వైర్లు లాగిన విద్యుత్ అధికారులు తాజాగా విద్యుత్ సరఫరా చేశారు. దాంతో ఈ ఊరిలో తొలిసారిగా లైట్లు వెలిగాయి. దీంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దింసా నృత్యం చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో విశాఖ ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు. గత ప్రభుత్వం ప్రజలను భయపెట్టడమే ఆయుధంగా మార్చుకుని విధ్వంసాలు సృష్టించిందని విమర్శ. వైసీపీ నేత సూర్యప్రతాప్ రెడ్డి వివాహ వేడుకకు హాజరైన వైఎస్ జగన్, నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక శాశ్వతంగా వాయిదా వేయాలి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. కొమ్ము చిక్కాలలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు, కన్నుల పండుగగా సాగిన శ్రీవారి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.